అందరికీ నమస్కారం. ఈ వీడియో వచ్చేసి చాలా స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటున్నానంటే మీ అందరికైతే నేనైతే ఒక మాటనైతే ఇవ్వబోతున్నాను. అదేంటంటే మన ఛానల్ గ్రోత్ కావడానికి గల కారణం మీరు. దానికోసం అని చెప్పి అయితే నన్ను సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్, నా వ్యూవర్స్ మీరందరూ అయితే నా కుటుంబం లాంటివారు. నేను పెట్టిన ప్రతి వీడియోనైతే మీరు లైక్ చేస్తున్నారు అండ్ సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే కామెడీ ఫుల్గా సపోర్ట్ అయితే చేస్తున్నారు. నాకు ఎప్పటి నుంచో ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఏంటంటే ఇంత చేస్తున్నా మీ అందరికీ నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి అయితే అనుకున్నాను. దానికోసం అని చెప్పి అయితే నేనైతే నిర్ణయం అయితే తీసుకున్నాను. ఆ నిర్ణయం ఏంటో తెలియాలంటే ఈ వీడియోనైతే మీరైతే పూర్తిగానైతే చూడండి. ఇందులో ఒక చిన్న ట్విస్ట్ అవుతుంది. ముందుగా మీ అందరికైతే ఒక విషయం చెప్పాలి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంత సపోర్ట్ వస్తుందని చెప్పి అయితే నేనైతే అసలు ఊహించలేదు. మొదట ఒక సబ్స్క్రైబర్, తర్వాత 10, తర్వాత 100, తర్వాత 1000 ఇలా మన అజయోటెక్స్ ఫ్యామిలీగా పెరుగుతూ వచ్చారు. నేను పెట్టిన ప్రతి వీడియోకి వ్యూస్ తక్కువ వచ్చినా లేదా ఎక్కువ వచ్చినా కానీ మీరైతే కామెంట్ చేసి నాకైతే మోటివేషన్ ఇచ్చారు. దానికోసం అని చెప్పి నేను మాటలతో కాకుండా కొంచెం యాక్షన్తో కూడా ఉండాలని చెప్పి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే మేమైతే 50K సబ్స్క్రైబర్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం అన్నట్టు. దానికోసం అని చెప్పి ఈ వీడియోని అయితే చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి మనకు 50K సబ్స్క్రైబర్స్ ఛాలెంజ్ ఎలా చేస్తాం, అసలు ఏంటి అని చెప్పి ప్రాసెస్ అయితే మీకైతే చెప్తున్నాను. అది ఎలా అంటే మేము పెట్టే ప్రతి వీడియోకి కామెంట్ అయితే వేయాలన్నట్టు. కామెంట్ చేస్తాం. మేము ఏం చేస్తామంటే ఆ కామెంట్ చూసి వాళ్ళ పేరైతే మేము చిట్టీలు రాస్తాం అన్నట్టు. ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ చిట్టీలల్లో పేరు రాస్తాం వాళ్ళకి. ఇప్పుడు రెగ్యులర్గా వీడియోలు ఉంటాయి కదా, రెగ్యులర్గా వీడియోలకి కామెడీ చేసారు అనుకోండి, వాళ్ళ పేరు అయితే రాసి మేము ఈ బాక్సులను అయితే వేస్తాం. ఈ బాక్సులు వేసిన తర్వాత తీస్తాం అన్నట్టు. ఎవ్రీ మంత్ ఎండ్కి అయితే మేమైతే చిట్టి తీస్తాం. చిట్టి తీసిన తర్వాత మనకు ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకైతే మేమైతే ఒక చిన్న గిఫ్ట్ అయితే పంపిస్తున్నాం అన్నట్టు. ఇలా ఎవ్రీ మంత్కి అయితే ఇలానే చేస్తాం మనకు 50K సబ్స్క్రైబర్స్ అయ్యేదాకా. ఒకవేళ మీరు అనుకోవచ్చు 50K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఏం చేస్తారని చెప్పి అనుకోవచ్చు. అప్పుడు ఇంకా వేరే ప్లాన్గా ఆలోచిస్తాం అన్నట్టు. ఇప్పుడైతే మేము ప్రజెంట్ అయితే 50K అనుకున్నాం. ఒకవేళ మేము అనుకోవచ్చు 5K వరకు అనుకోవచ్చు, 10K అనుకోవచ్చు, ఇట్లా 20K ఇట్లా అనుకోవచ్చు. ఈ వీడియోకి కూడా ఇది చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ వీడియో చేస్తాం తర్వాత ఆయనతో ఒక 10-20 మంది దాకా పోతే కావచ్చు. తర్వాత ఒకవేళ సబ్స్క్రైబర్స్ అట్లనే మంచిగా ఇచ్చారు అనుకోండి, మనది గ్రో అవుతుంది, ఆయనతో ఆపేస్తాం అన్నట్టు. దానికోసం అని చెప్పి మేము కొంచెం లాంగ్గా పెట్టుకున్నాం. 50K అంటే మాకు కష్టమే, కాకపోతే ఎలా అయినా సరే మేము ట్రై చేయాలని చెప్పి అయితే ఛాలెంజ్ అయితే చేస్తున్నాం అన్నట్టు. మీకు ఒకవేళ ఎవరికి వచ్చింది గిఫ్ట్, ఎవరికి అసలు ఎవరి పేరు వచ్చిందని తెలుసుకోవాలంటే దానికి మేము దానికోసం అని చెప్పి స్పెషల్గా ఒక తమ్లైన్ అయితే చేస్తాం అన్నట్టు. దాని పేరు వచ్చేసి లక్కీ సబ్స్క్రైబర్స్ ఎవరు అని చెప్పి ఒక తమ్లైన్ చేస్తాం. అది ప్రతి మంత్ ఎండ్కి అయితే వీడియోని అయితే వస్తుంది. వీడియో వచ్చిన తర్వాత ఆ పేరు వస్తుంది కదా, పేరు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వీడియో కింద కామెంట్ చేసి దాన్ని ఏమంటారు మీ అడ్రస్ అండ్ మీ పిన్ కోడ్ ఇట్లా పెట్టిరు అనుకోండి. పెడితే డైరెక్ట్ నేను చూసుకొని మేమైతే గిఫ్ట్ అయితే పార్సల్ చేసి పంపిస్తాం. మీకైతే గిఫ్ట్ అయితే పంపిస్తాం కదా. గిఫ్ట్ పంపించిన తర్వాత నా మెయిల్ ఐడి అయితే బయోలు ఇస్తాను. బయోలు ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న వీడియో తీసి ఆ వీడియోని అయితే నాకు పంపించారు అనుకోండి, మెయిల్ చేశారు అనుకోండి. మెయిల్ చేస్తే దాన్ని నేను డైరెక్ట్ ఒక షార్ట్ వీడియో కానీ లేకపోతే లాంగ్ వీడియో కానీ నేనైతే వీడియో చేసి పెడతా. ఇంకోటి వచ్చేసి ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు గిఫ్ట్ వచ్చింది, గిఫ్ట్ రానోళ్ళు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళందరికీ తెలియడానికి అయితే నేను ఎవ్రీ మంత్ ఒక వీడియోని అయితే వేస్తాను. ఇంకోటి వచ్చేసి మనకు రెగ్యులర్గా ఎవరు కామెంట్ చేస్తారో, ఇప్పుడు మంత్ ఎండ్కి అని చెప్పి అనుకున్నాం కదా, ఇప్పుడు మంత్ ఎండ్కి వచ్చేసి ఒక 20 చిట్టీలు అయినాయి అనుకోండి. ఆ 20 చిట్టీలు తీసి మళ్ళీ డబ్బాలు వేస్తాం అన్నట్టు. ఈ డబ్బాలు వేసేది కూడా వాళ్ళ పేర్లతో సహా చెప్పి ఈ డబ్బాలను అయితే వేస్తాం. అదొక వీడియోని అయితే వస్తుంది అన్నట్టు. అలా మేము ఈ ప్లాన్ అయితే చేసుకున్నాం అన్నట్టు. ఇప్పటి నుంచి అయితే మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా మేమైతే గిఫ్ట్లు అయితే తీసుకోండి. మేము ఇంకోటి వచ్చేసి ఇంకా పెద్ద ప్లాన్లు అయితే ఉన్నాయి మాకు. కాకపోతే ఇంకా మీ సపోర్ట్ కావాలని చెప్పి ఏదో చిన్న నుంచి అయితే స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఇలా కొంచెం మనం మీద వెళ్తూ ఉంటే కొంచెం గ్రో అయినాం అనుకోండి, ఖచ్చితంగా మీకు అనుకున్నట్టుగా నేనైతే ఏమనుకుంటున్నానో అదైతే ఖచ్చితంగా చేస్తా. ఓకేనా గైస్? ఈ గిఫ్ట్ మీ దగ్గరికి రావాలంటే మీరు వేయాల్సింది ఒకటే, మన ప్రతి వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకోటి వచ్చేసి కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసుడు మర్చిపోకుర్రి. కామెంట్ చేస్తే ఖచ్చితంగా పేరు రాసి దానికోసం అని చెప్పి చిట్ అయితే తీస్తాం అన్నట్టు. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంతమంది అయితే మాకైతే కామెంట్ అయితే చేస్తారు, ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ప్రజెంట్ అయితే వాళ్ళ పేర్లు అయితే రాస్తున్నాను నేను. ఓకేనా?
ఇప్పుడు నేనైతే మన వీడియో కింద 10 మంది ఎవరైతే కామెంట్ చేసారో వాళ్ళైతే రాసినట్టు పేర్లు. ఇప్పుడు ఒకవేళ మీరు అడ్రస్ పెట్టకపోతే మాత్రం మీకైతే గిఫ్ట్ అయితే రాదు. ఇక దాని గురించి అయితే మీరు నన్ను అడగొద్దు. ఎందుకంటే మేమైతే పేరు చదువుతాం, ఇద్దామని చెప్పి అనుకుంటాం. మీరు అడ్రస్ వేయకపోతే మాత్రం గిఫ్ట్ ఇక ఎట్లా మీకు రాదు, అది కాదు. అందుకనే పేరొచ్చిన ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా అడ్రస్ అయితే పెట్టరు. మేము ఖచ్చితంగా పంపనీకే చూస్తాం. ఓకేనా గైస్? ఈ గిఫ్ట్లు కనుక మీకు కనుక రావాలంటే మీరు ఏం చేయాలంటే మనం పెట్టే ప్రతి వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి. ఇంకోటి వచ్చేసి కామెంట్ అయితే చేయండి. కామెంట్లు ఏం చేస్తారంటే గిఫ్ట్ గిఫ్ట్ అని చెప్పి అయితే కామెంట్ అయితే చేయరు. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరి పేరు అయితే రాసి నేనైతే ఈ చిట్టీలను అయితే రాస్తా. రాసిన తర్వాతనైతే మీకైతే ఇస్తానట్టు. ఇంకోటి వచ్చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కష్టం. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఈ గిఫ్ట్ అయితే వస్తుంది. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియోని అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కనుక వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్.